జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఎన్నికలు రాగానే అది ఏ ఎన్నికలైనా కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే లోక్సభ ఎన్నికలు కావచ్చు, రాజకీయ పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా ఉచిత హామీలని గుప్పిస్తూ ఉంటాయి, ప్రజలని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఉచిత హామీలకు సంబంధించి, ఫ్రీబీస్కి సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు గతంలో చేసింది. తాజాగా వీటిని నిషేధించాలి అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. వీటిని క్రమబద్ధీకరించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ ఉచిత హామీల విషయానికి వచ్చేసరికి ఏది ఉచితము, ఏది అనుచితం అనేటువంటి అంశం మీద దాదాపు అన్ని రాజకీయ పార్టీలు దీనికి అతీతం కాదు. కాకపోతే ఎలాంటి హామీలు ఇస్తున్నాయి, ఎలాంటి ఉచిత హామీలు ఇస్తున్నాయి అనేటువంటి పరిధి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి. మనకి భారత్లో అసలు ఉచిత హామీలకి కొదవేం లేదు. అసలు చాలా గుర్తొస్తాయి మనకి. తమిళనాడులో అసలు సైకిళ్ళు, టీవీలు అన్నీ పనిచేస్తుంటారు. నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. కాకపోతే కాస్త ఆ లెవెల్ తేడా ఉంటుంది అంతే. తాజాగా సుప్రీంకోర్టు కమిటీని ఫామ్ చేయడాన్ని ఎలా మనం వెల్కమ్ చేయొచ్చా? అది అవుతుందా? వెల్కమ్ చేయాల్సిందే, డెఫినెట్లీ ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే దీని గురించి మనం కొంచెం పూర్వపరాలు కొంచెం మాట్లాడుకుంటే కనుక ఈ ఉచితాలు ఎప్పటి నుంచి మొదలైనాయి, ఎట్లా మొదలైనాయి అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఇవాళ అది ఒక రకంగా చెప్పాలంటే పరిధిని దాటి ఉచితాలు కాస్త అనుచితాలు అయినాయి. కాకపోతే ఒకప్పుడు నిజంగా కూడా కొంచెం అవసరం ఉండే మొదలైనవి ఇవి. అప్పట్లో హౌసింగ్ స్కీమ్స్ లాంటివి కానివ్వండి, ఉచితంగా పేదలకి బావులు తవ్వించే స్కీమ్స్ ఉన్నవి. వెల్ స్కీమ్ అని ఒకటి ఉండేది. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ పొలాలలో గవర్నమెంట్ ఉచితంగా బావులు తవ్వించింది, తర్వాత బోర్లు వేసింది. కాలానుగుణంగా కొన్ని మారినాయి. అవన్నీ కూడా ప్రొడక్టివ్ ఫ్రీబీస్. ఒకసారి బావి తవ్విస్తే వాళ్ళకున్న ఒక 2 ఎకరాల్లో 1 ఎకరంలోనూ ఇక మళ్ళా అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఆటోమేటిక్గా ఒక నీళ్లు పోస్తే వాళ్ళకి తగ్గ మార్పు ఆటోమేటిక్గా వాళ్ళకి జరుగుతుంది. అటువంటి ప్రొడక్టివ్ ఫ్రీబీస్. తర్వాత మనం చూస్తే ₹2 కిలో బియ్యం, స్కూల్ పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకము, ఇలాంటివి డిఎంకే ఎంజీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కానీ, ₹2 కిలో బియ్యం కానీ. అవి తర్వాత ఎన్టీ రామారావు గారు ఇక్కడ కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగింది, ₹2 కిలో బియ్యం అనేది. అప్పుడు బయట మార్కెట్లో ₹4, ₹5 కిలో బియ్యం ఉన్నప్పుడు గవర్నమెంట్ ₹2 కిలో బియ్యం ఇచ్చింది. అప్పుడు దాని మీద పెద్ద ఎత్తున ఆర్థిక భారం అనేది గవర్నమెంట్కి పడేది కాదు. కానీ ఇవాళ బయట మార్కెట్లో మనం చూస్తే బియ్యం ₹30, ₹40, ₹50 కిలో ఉన్నప్పుడు కూడా అదే ₹2 కిలో బియ్యం ఇస్తున్నాం. దీని మీద గవర్నమెంట్కి చాలా ఎక్కువ భారం పడుతుంది. ఇప్పుడు మనం చూస్తే 1 కిలో బియ్యము ఒక వినియోగదారుకు రావడానికి ₹32 వరకు ఖర్చు అవుతే గవర్నమెంట్కి వచ్చేది ₹1, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేది ₹1. సో సెంట్రల్ గవర్నమెంట్ ₹29కి స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది, అంటే ఫ్రీగా ₹29 వర్త్ ఫ్రీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. వీళ్ళు ₹2 తీసుకొని ₹32 కిలో బియ్యానికి వీళ్ళు ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు, ఏ గవర్నమెంట్ అయితే ఏమి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, దాని మీద ఆర్థిక భారాన్ని విపరీతంగా మోస్తున్నాయి. అదే మనం కరోనా టైం నుంచి చూస్తే కనుక మొత్తం ఉచితంగా రేషన్ షాప్ నుంచి మనిషికి 5 కిలోల బియ్యం అనేది ఉచితంగా ఇస్తున్నారు. ఇవి ఆహార భద్రతకు సంబంధించిన ఉచితం. కానీ కొన్ని అనుచితాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రామిస్లో చాలా చూస్తే కనుక 45 ఏళ్ల వరకు నిరుద్యోగ భృతి, 46 ఏళ్ల నుంచి వృద్ధాప్య పింఛను. అంటే నేను పని చేయక్కర్లేదు, పని చేసే వాళ్ళు ఏం కావాలి, ఎందుకు చేయాలి పని? దీనివల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటోంది. పని చేయాల్సిన వాళ్ళకి పని చేయాల్సిన అవసరం లేకుండా బియ్యం ఫ్రీ, ఆరోగ్యం ఫ్రీ, చదువు ఫ్రీ, వాళ్ళకి చీప్ లిక్కర్ ఫ్రీ. అదొక్కటే మిగిలింది. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు పోతే అటువంటి రావచ్చేమో కూడా, అట్లాంటిదే అనిపిస్తుంది. ఫ్రీ లిక్కర్ మనిషి కింద. సో ఈ అనుచితాలు, వీటిని ఉచితాలు అనకూడదు, ఈ అనుచితాలు బంద్ కావాలని అశ్విని ఉపాధ్యాయ లాంటి అడ్వకేట్. ఫ్రీ లిక్కర్ కాదు కానీ అట్లీస్ట్ ఇప్పుడు అన్నట్టు అదేదో కార్డు చూపించండి మీకు ఇంత తక్కువ రేటుకి ఇస్తామనేటువంటి కాన్సెప్ట్ వచ్చినా రావచ్చు. అట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటి మీద
ఒక మంచి ప్రయత్నమే అశ్విని ఉపాధ్యాయ గారు అనే అడ్వకేట్ గారు దీని మీద కేసు వేయటం జరిగింది. పిల్లేశారు. అయితే ఇంతకు ముందు కూడా ఇంకో బిల్లు ఉండేది 2018 బహుశా ఆ టైంలో. అందులో ఏం అడిగారంటే ఈ ఉచితాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఇంత ఉచితం ఇస్తున్నాం, ఇంత ఇవి ఇస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో చూస్తే కనుక కరెంట్ ఫ్రీగా ఇస్తాము, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీగా ఇస్తాము, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీగా ఇస్తాము, ఇంకొకళ్ళకి ఇంకోటి ఫ్రీగా ఇస్తాము అనేవి ఏదో ఉన్నాయి. వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఇది కూడా ఫ్రీబీ కింద లెక్క కదా. అది కూడా ఫ్రీబీనే, ఇప్పుడు ఖచ్చితంగా ఫ్రీబీనే కదా. 200 యూనిట్ల లోపు ఏది ఇచ్చినా సరే, మహిళలకు ఏది ఫ్రీ ఇచ్చినా ఫ్రీ. గవర్నమెంట్కి రెవెన్యూ రాకుండా గవర్నమెంట్ సర్వీసెస్ ఏదైతే వస్తుందో, రెవెన్యూ లేకుండా సర్వీస్ ఇచ్చేటప్పుడు అది ఫ్రీబీ కిందకే మనం జమ చేయాలి. అయితే అందులో ఏది రీజనబుల్ అనేది చూడాలి. ఇప్పుడు బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు, అది కూడా ఫ్రీబీనే. కాకపోతే ఎంత ఇస్తున్నారు, ఎంత తింటే అంత ఇట్లా 5 కిలోలే ఇస్తున్నారు. అది కూడా ఒక పర్టికులర్ పీరియడ్లో ఇస్తారు. ఇంతకుముందు 2 రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు అది కూడా తీసుకోకుండా ఇస్తున్నారు. అది ఆహార భద్రత కోసం ఇచ్చేది. దానికి ఒక రీజన్ ఉంది. కానీ ఇప్పుడు బస్సు ఫ్రీగా వెళ్ళటానికి ఎంత దూరమైనా ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. ఒక స్టేట్లో బస్సులు ఫ్రీ, ఒక స్టేట్లో మెట్రో రైలు ఫ్రీ. పోనీ గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుందా, చేస్తే మంచిది. కానీ ఎక్కడి నుంచి చేస్తుంది, ఎక్కడి నుంచి చేసినా ట్యాక్స్ పేయర్ మనీనే. అది ఏ గవర్నమెంట్ ఏ ఫ్రీబీ ఇచ్చినా అది ఎక్కడో అక్కడ ప్రజల మీద భారం మోపబడుతుంది ఎక్స్ట్రా. అది ట్యాక్స్ కట్టేవాళ్ళే కడతారు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ ట్యాక్స్ కట్టని వాడు అంటూ ఎవడు లేడు. ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడతారు. జిఎస్టీలు, సేల్స్ ట్యాక్స్, ఇంకా ఇంతకుముందు వ్యాట్, ఇట్లాంటివన్నీ ట్యాక్సుల రూపంలో ప్రతి ఒక్కరు కూడా అగ్గిపెట్టే కొనేవాడు దగ్గర నుంచి, బీడీ కట్ట కొనేవాళ్ళ దగ్గర నుంచి, బెంచ్ కార్లో తిరిగే వాళ్ళ వరకు అందరూ ట్యాక్స్ కడతారు. కాకపోతే కొంతమంది ఎక్కువ కడతారు ట్యాక్స్, కొంతమంది తక్కువ కడతారు. ఈ డబ్బులు అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి రావాల్సిందే గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏది కూడా ప్రింట్ చేయదు, సొంతగా తయారు కాదు. డబ్బులు గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూలోంచే రావాలి. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ 2018 కేసు అదేంటంటే, మీరు మేనిఫెస్టోలో ఎంతైతే ఏవైతే హామీలు ఇస్తున్నారో హామీలకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి చెప్పాలి. ఆ డబ్బులు మీరు ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పాలి అని చెప్పి ఒక కేసు ఉండేది. ఇప్పుడు అన్నట్టు రైలు ఫ్రీనో, బస్సు ఫ్రీనో, ఇంకోటి ఫ్రీనో అంటారు. దీనివల్ల 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ఖర్చు అవుతాయి. ఈ 1000 కోట్లకి ఎక్కడి నుంచి తెస్తారు అంటే, ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ బంద్ చేస్తారా, ఏదైనా రోడ్ ఐటమ్ మానేస్తారా, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీ ఏమైనా మానేస్తారా, లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తారా? ఎక్కడి నుంచి వస్తాయి? మీ రెవెన్యూలు 1,00,000 కోట్లే అనుకోండి, మీ హామీలు 500 కోట్లు, 5,000 కోట్లు, 50,000 కోట్లు హామీలు ఇచ్చారు. ఈ రెవెన్యూ దాటి హామీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ డబ్బులు అనేది కూడా చెప్పాలి. అది చెప్పలేకపోతే ఇవాళ చెప్పరు, కానీ రేపు పొద్దున ఎక్కడి నుంచో వసూలు చేయాల్సిందే. ఇప్పుడు మరి నిన్న మీరు చూస్తే కనుక ఢిల్లీలో ఎలక్ట్రిసిటీ ఫ్రీ, 200 యూనిట్లు, 300 యూనిట్లు ఫ్రీ అన్నారు. కాకపోతే వాళ్ళకి 200 యూనిట్లు దాటితే 11 రూపాయలు, 10 రూపాయలు యూనిట్కి పడుతుంది మొత్తానికి. అంటే ఒక ఇంట్లో 201 యూనిట్ అయితే కనుక వాళ్ళకి ఒక 0 నుంచి 201 యూనిట్ వరకు 10 రూపాయలు యూనిట్ పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి సెంట్రల్ గ్రిడ్ నుంచి కరెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు 2 రూపాయల 10 పైసలు తీసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కొనే ఖరీదు 2 రూపాయల 10 పైసలు, అమ్మే ఖరీదు 10 రూపాయలు. ఇలా ఎక్కువ డబ్బులు మనకు తెలియకుండా మన దగ్గర నుంచే తీసుకొని మనలో కొందరికి కొన్ని రకాల ఫ్రీబీస్ ఇస్తారు. అంతేకాని ఇది ఒక రకంగా ప్రజల డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నారు రాజకీయ పార్టీ. అదే ఇప్పుడు కోర్టు చెప్పిన కామెంట్లు కూడా ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనేది అనైతికం. కరెక్ట్. ఇది కూడా ఒక విధమైనటువంటి బ్రైబరీనే. కాకపోతే ఏంటంటే చట్టబద్ధంగా జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఓట్లు కొంటున్నారు, ఓట్లు కొనడానికి డబ్బులు ఇచ్చారో మనం చదువుతుంటాం. పలానా పార్టీ వాళ్ళు 1000 రూపాయలు పంచారు, పలానా ఎలక్షన్లో 2000 రూపాయలు పంచారు, పలానా ఎలక్షన్లో 5000 రూపాయలు ఓటుకి ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో 10,000 వరకు ఒక ఓటుకి ఇచ్చారు. చదువుకున్న గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఇటువంటి వాళ్ళు కూడా 10,000 రూపాయలు తీసుకుని ఓటు వేశారు. అది మనం అన్ని చదివాము. ఇవన్నీ అది ఇల్లీగల్. ఇక్కడ లీగల్గా ఇచ్చే డబ్బుని నెలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాను అంటే 200 యూనిట్లు ఇంటూ 1000 రూపాయలు వేసుకుంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 60,000 రూపాయలు నువ్వు ఇస్తున్నావు.
60,000 రూపాయలకి నీ ఓటు అమ్ముకుంటున్నావు. కాకపోతే 60,000 ఎవరివి? 60,000లో నీ డబ్బులు ఉన్నాయి, మీ పిల్లల డబ్బులు ఉన్నాయి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో డబ్బులు కూడా ఉన్నాయి, మీ పిల్లల డబ్బులు కూడా ఇవాళ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఈ డబ్బులు తీయటానికి ప్రతి పార్టీ ప్రతి గవర్నమెంట్ ఎక్కడొక్కడ అప్పు చేయాలి. ఇప్పుడు మనం చూస్తే కనుక తెలంగాణలో 2 లక్షల కోట్ల అప్పు, బాగా డెవలప్ అయిన స్టేట్స్ అని చెప్పుకునే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ కేరళ, వీళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, మా దగ్గర ఎడ్యుకేషన్ ఎక్కువ, మేము చాలా ఎక్కువ డబ్బులు ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నాము అని చెప్పుకునే డెవలప్డ్ స్టేట్స్ అయిన ఈ సదరన్ స్టేట్స్ అన్నీ కూడా అప్పుల్లో ఉన్నాయి. 7 లక్షల కోట్ల పైన అప్పులో తమిళనాడు ఉంటే, తెలంగాణ కూడా 4-5 లక్షల మధ్యలో అప్పులో ఉంది. ఆంధ్ర కూడా అదే రేంజ్లో అప్పుల్లో ఉన్నాయి. 6 లక్షల పైన ఉంటుంది. అదే స్టేట్ సైజ్ చూస్తే కనుక మీరు తమిళనాడు సైజ్కి తెలంగాణ సైజుకి ఎంత తేడా ఉంది. అయినా అప్పుల్లో మాత్రం మనం వాటితో పోటీ పడుతున్నాము. అట్నే ఉచిత లీటర్లో కూడా పోటీ పడుతున్నాం. దీంతో ఏమవుతుంది, ఇవాళ నాకు ఏదో ఉచితంగా వస్తుంది అని ఓటు వేసే ఓటరు తన పిల్లల భవిష్యత్తు, తన నెక్స్ట్ రాబోయే తరాల భవిష్యత్తును కూడా ఇవాళ తాకట్టు పెడుతున్నారు. ఇవాళ మనం చూస్తే తెలంగాణలో ప్రతి ఓటు మనిషి మీద అలాగా 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నది అంటున్నారు. కానీ రాజేష్ గారు, ఇక్కడ మీరు అన్నట్టుగా ఏ ఉద్దేశంతో వీటిని ప్రారంభించారో అప్పటికి అవసరమే కావచ్చు, లైక్ రిజర్వేషన్స్, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. బట్ అప్పటికి అవసరము దాన్ని ఒక రీజన్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది కాలక్రమేణా ఎలా మారిందంటే, మీరు చెప్పినట్టు ఇందాక 45 సంవత్సరాల వరకు ఏమో నిరుద్యోగ భృతి, 46 నుంచి ఏమో ఏంటది వృద్ధాప్య పింఛను వచ్చే పరిస్థితి. అంటే ఇంకా ఏంటి, ఇక్కడ జీవితాంతం కూడా నన్ను ప్రభుత్వం పోషిస్తుందిలే అనేటువంటి ఒక ధీమా వచ్చేస్తుంది. అంటే ప్రజల్ని ఈ రాజకీయ పార్టీలు సోమరిపోతులాగా మార్చేస్తున్నాయి అనేది సత్యం. ఇప్పుడు మనం కొన్ని చూస్తే కనుక చాలా యూట్యూబ్లలో వాటిల్లో ఇలాంటివి వచ్చినాయి. ఒక ఐటీ ఎంప్లాయో, లేకపోతే చదువుకున్న ఒక ఇంజనీరో, ఇంకొక చార్టెడ్ అకౌంటెంటో, ఒక టీచరో సంపాదిస్తాడు 30,000, 40,000, 50,000, లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎవరైతే జీతం తీసుకొని సంపాదిస్తున్నారో వాళ్ళు ట్యాక్స్ కట్ చేస్తారు ముందు. అది కాక ఆయన కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడతాడు. ఒక పెన్ను కొన్నా, ఒక టీచర్ పెన్ను కొనుక్కున్నా ఆమె జిఎస్టీ కట్టాల్సిందే. ప్లస్ ఆయనకు వచ్చే జీతం మీద ఆల్రెడీ వచ్చే జీతాన్ని బట్టి అతనికి ట్యాక్స్ కడతాడు. సో చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకోని వాళ్ళు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ట్యాక్స్లు కడుతున్నారు. కొంతమంది ఎక్కువ కడతారు, కొంతమంది తక్కువ కడతారు. ఇందాక మనం అనుకున్నట్టు రైట్. ఒకవేళ ఉద్యోగం పోయింది అనుకోండి, అతనికి ఉద్యోగం పోయింది, ఒక 2 ఏళ్ళు ఉద్యోగం చేయలేకపోయాడు వేరే కారణాలతోటి, అతనికి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు కాబట్టి తెల్ల రేషన్ కార్డు రాదు, అతనికి ఏ ఉచితము రాదు. అంతకుముందు ట్యాక్స్ కట్టాడు పాపం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అతను ఉద్యోగం చేశాడు, అతను 10 లక్షల జీతం ఉండింది, 10 లక్షల్లో 3 లక్షల రూపాయలు ఒక 10 సంవత్సరాల పాటు సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాడు. 10 సంవత్సరాల తర్వాత రిసెషన్ వచ్చిందో, ఇంకోటి వచ్చిందో, ఉద్యోగం పోయిందో, ఉద్యోగం చేయలేకపోయాడు, ఏదో కారణాలతోటి ఉద్యోగం వదిలేశాడు, ఇంకో ఆయన తగ్గ ఉద్యోగం రాలేదు, చేయలేదు. చేయనప్పుడు ఇంతకుముందు కట్టిన 10 సంవత్సరాల్లో కట్టిన 30 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అతనికి పోయినట్టే, అతనికి ఏం రాదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాకు చాలా స్కీమ్స్ అప్లికబుల్ కాదు. నాకు తెల్ల రేషన్ కార్డు రాదు, ఉచిత బియ్యము రాదు, అంత డబ్బులు సంపాదించా కాబట్టి మా ఇంట్లో ఒక టీవీనో ఇంకోటో ఉంటాయి కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటే ఖర్చు పెడతాం. సో కరెంటు నాకు ఫ్రీగా రాదు. ఆల్రెడీ సంపాదించిన వాళ్ళకి ఇన్కమ్ లేకపోయినా ఎటువంటి బెనిఫిట్ లేదు. దీంతో ఏమవుతుందంటే, డబ్బులు సంపాదించే వాళ్ళు ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఎవరికో ఫ్రీగా ఇస్తున్నారు అన్న ఒక దీంట్లో పడిపోతారు. కష్టపడిన వాడికి ఎక్కువ డబ్బులు కడుతున్నాము, మేము డబుల్ ట్యాక్స్ పే చేస్తున్నాము అని అనుకుంటాం. ఏం తేడా ఉంటుంది? కష్టపడకుండా ఉన్న వాడికి ఏం తేడా ఉంటుంది? వాడికి అనవసరంగా ఎందుకు ఇస్తున్నారు? మీరు ఆపర్చునిటీస్ ఇవ్వాలి. నిజానికి చూస్తే కనుక ఉచితాలు అనుచితాలు కాకుండా అవసరాన్ని బట్టి ఉచితం ఇవ్వటం వెల్కమ్. అదే ఏదో సామెత కాదు, చేపను ఇవ్వడం కంటే కూడా వాడికి చేపలు పట్టడం నేర్పిస్తే వాడికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే అన్ని పట్టేసి ఇస్తున్నారు. ఎంతకాలం ఇవ్వగలుగుతారు? ఏలైనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు 10th క్లాస్ దాకా పిల్లవాడిని ఫెయిల్ చేయకూడదు అని ఒక రూల్ పెట్టి 10th క్లాస్ దాకా తీసుకొచ్చేస్తున్నాం ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టంలో.
10వ తరగతిలో ఎట్లాగో ఫెయిల్ అవుతాడు, ఎందుకంటే అతనికి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎక్కడ అకౌంటబిలిటీ లేదు ఏ టీచర్కి కూడా. పిల్లవాడు కూడా పెద్ద ఫెయిల్ కాను అని కాబట్టి చదవకపోయినా పర్వాలేదు, వచ్చేస్తాడు 10వ తరగతి వరకు. 10వ తరగతిలో బోర్డ్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు. అతను ఏమవుతాడు? నా పిల్లవాడు 10వ తరగతి ఫెయిల్, అసలు ఏమీ రావు. ఒకవేళ పాస్ అయినా సరే ఏమీ రాని వాళ్ళు ఉన్నారు. మనం అసలు రిపోర్ట్ అని కొన్ని రిపోర్ట్స్ చూస్తుంటాం, ప్రతి వాళ్ళు చేసే సర్టిఫికేట్లో బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు, మంచి మార్కులు వచ్చిన వాళ్ళు, గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఏమీ లేకుండా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే ఐఐటీస్లో 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, 90 మార్కులు వచ్చిన వాడు ఎలిజిబుల్, 0 మార్కులు వచ్చిన వాడు ఎలిజిబుల్. వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మీరు సరైన ఫౌండేషన్ లేదు వాళ్ళకి. ఇది తప్పు. అది ఎప్పుడైతే మీరు ఉచితాలు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేయటము, పనికి వాళ్ళని అనవసరమైన ఇవి చేసి ఫేవరిజం చేసి వాళ్ళని ఎందుకో పనికిరాని వాళ్ళని తయారు చేస్తున్నాం మనం. దానికన్నా మీరు స్కిల్ డెవలప్మెంట్లోనో ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టండి, ఇచ్చే డబ్బులు మీరు ఫ్రీగా ఇవ్వకుండా ఒక పని నేర్పియండి, ఆ పని చేసేందుకు ఇవ్వండి. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ లాంటిది, అది యాక్చువల్గా మంచి స్కీమ్. అది ఇంతకుముందు పనికి ఆహార పథకం అని ఉండేది. ఒకప్పుడు పని చేస్తే వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళు, టోకెన్ ఇచ్చేవాళ్ళు, దాంతో బియ్యం తెచ్చుకునేవాళ్ళు. అది అప్పుడు ఫ్రీ, 2 రూపాయలు కూడా ఇవ్వలేని వాళ్ళ కోసం పెట్టింది. తర్వాత మాకు బియ్యం అక్కడే మాకు డబ్బులు కావాలని అడగటం మొదలుపెట్టారు. ఇంకా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు గవర్నమెంట్ కూడా. అది డబ్బులు ఇస్తున్నారు. కాకపోతే ఆ పని ఒకప్పుడు కన్స్ట్రక్షను, ఒక ఫిజికల్ బిల్డింగ్స్కి మాత్రమే వాడాలని ఒక రూల్ ఉండేది. ఈ ఎన్ఆర్ఏజిఎస్ వచ్చిన తర్వాత పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్కి ఈ ఎన్ఆర్ఏజిఎస్ పని చేయకూడదు అన్నారు. సో అంటే పర్మనెంట్ కాని కన్స్ట్రక్షన్, టెంపరీ పనులకి మాత్రమే వాడారు. అంటే చెరువులో పూడికి పనులు అవన్నీ జరుగుతూనే ఉంటాయి సంవత్సరాలు, ప్రతి సంవత్సరం జరగాల్సిన మంచిదే. అది ప్రతి సంవత్సరం చేయడం మంచిదే. కాకపోతే దాంట్లో కూడా ఏమవుతుంది, ఇప్పుడు సగం చోట్ల వేలుముద్ర వేయించిన తర్వాత ఇప్పుడు కొంచెం బయటపడ్డాయి. అకౌంటబిలిటీ లేదు, రెండోది చేసిన పని మళ్ళీ రిపిటేషన్ అవుతుంది, దానివల్ల అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ కాదు, అక్కడ మీకు ట్రేజబిలిటీ కూడా లేదు కదా, పని జరిగిందా లేదా అని కూడా ఎవరికి తెలియదు. అది కూడా తెలియటం లేదు. అది కూడా ఇక్కడ అది ఎండాకాలంలో చెరువు పూడిక తీస్తే వానాకాలం వాన పడంగానే మళ్ళీ నీళ్లు తింటాయి కాబట్టి ఎవరికి తెలియదు, అంతే ఎంత పూడిక తీసారో తెలియదు. పూడిక తీయటము మంచిదే, ఖచ్చితంగా తీయాలి. ఆ మట్టి మనకు వాడుకోవాలి, రెగ్యులర్గా జరగాల్సిన పనే. కాకపోతే అకౌంటబిలిటీ లేకుండా పోయింది అక్కడ, దాంతో ఇబ్బందులు వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రీబీస్తో కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఉచితంగా ఏదేదో ఇచ్చేస్తామో, హామీలు ఇస్తున్నాము, దానికి హామీ తీర్చడానికి మనం ఎక్కడో అప్పు తెస్తున్నాము, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పు తేవాల్సి వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఈ ఆర్బీఐ పెట్టిన రూల్ కింద దాటి అప్పు తేవాల్సి వస్తుంది ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా. అయితే ఇప్పుడు ఇందులో పిల్లో మెన్షన్ చేసింది ఏంటంటే, ఉచిత హామీలు ప్రకటించే పార్టీల గుర్తులు రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అది కూడా ఈ విచారణ ఈ లోక్సభ ఎన్నికల ముందే జరగాలని చెప్పి అంటున్నారు. ఈవెన్ కోర్టు కూడా దీన్ని మంచి వ్యాజ్యం, ఇది మంచి పిల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా అవుతుందంటారా? అడగడం బాగానే ఉంది, సాధ్యమేనా? ప్రాక్టికల్గా అవుతుందంటారా? పార్టీ గుర్తులు రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇస్తే? ఎన్నికల సంఘానికి పార్టీలను రద్దు చేసే అధికారం ఉంది, న్యాచురల్గానే ఉంది. కాకపోతే దానికి కొన్ని ఇవి ఉన్నాయి వాళ్ళ గైడ్ లైన్స్లో. ఇది కూడా ఒకటి యాడ్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు రూల్స్లో మార్చడం. ఎందుకంటే అభ్యర్థిత్వాన్ని ఎక్కడైతే ఓట్లు కొన్నట్టో ఇవైనట్టు ప్రూవ్ అయితే, మనం చూసాం ఎమర్జెన్సీ రావడానికి కారణం అదే. ఒక కేసులో రిగ్గింగ్ జరగడానికి కారణమైంది కాబట్టి ఇందిరాగాంధీ గారిని అప్పుడు కోర్టు, ఎలక్షన్ కమిషన్, కోర్టు డిస్క్వాలిఫై చేశారు. అలానే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు మనకి ఈ మధ్య కూడా చూసాం, ఎలక్షన్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి డిస్క్వాలిఫై అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఉన్న వాళ్ళని మన ఎమ్మెల్యేగా మనం చూసాం, మన స్టేట్లో కూడా జరిగింది. అలాంటి డికే అరుణ గారి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళని మనం ఇచ్చేయటం జరిగింది. అటువంటివి జరుగుతాయి. కాకపోతే ఈ గైడ్లైన్స్లో ఇది కూడా యాడ్ చేస్తే, అనుచితాలని అత్యధికంగా వాడి గెలిచారు, అన్డ్యూ ప్రామిసెస్ చేశారు అంటే. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక పాంప్లెట్ పంచాడు. దాంట్లో ఏముందంటే, నేను అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఆటో ఇస్తాను, సిలిండర్ ఫ్రీగా ఇస్తాను, గ్యాస్ ఫ్రీగా ఇస్తాను, 10,000 రూపాయలు ప్రతి ఇంటికి నేను పంపిస్తాను. నిజంగా ఒక ఎమ్మెల్యే గవర్నమెంట్లో అటువంటి డెసిషన్ తీసుకోగలుగుతారా? ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే అది కూడా ఒక రకంగా పార్టీలు కూడా ఇచ్చేస్తున్నాయి, ఇంచుమించు అలాంటి పార్టీలు కూడా అదే కల్చర్ పోవాలి. అంటే ఫ్రీ ఎంత అవసరమో నిజంగా అవసరమైన వారికి మీరు సపోర్ట్ చేయండి.
నిజంగా పేదవారికి మీరు ఇవ్వండి, వాళ్ళకి ఆహార భద్రత కల్పించండి, ఇల్లు ఇవ్వండి, మిగతావి ఏమన్నా చేయండి. అది కూడా ఒకసారి మళ్ళా ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి తరానికి మీరు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు ఎందుకు సంపాదిస్తారండి? కరెక్ట్. సంపాదించటము ఎప్పుడైతే మానుతుందో దాని మీద ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది? పని జరిగితేనే దేశం అభివృద్ధి జరుగుతుంది. అన్నీ ఫ్రీగా ఇస్తే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నా ఒక్కడికే కాదు అందరికీ ఇల్లు ఫ్రీగా ఇయ్యి, అందరికీ అది చేయి ఇది చేయి అన్నట్ట. సరే చేస్తా కానీ ఇల్లు కూడా కడతాడు, అందరికీ ₹1,00,000 ఇచ్చేస్తే నీళ్ళు కట్టడానికి కూలి ఎక్కడ దొరుకుతాడు అన్నట్టు. కరెక్టే కదా, అందరికీ తలా ₹1,00,000 నెలకు ఆదాయం వస్తుంటే ఎవరు పని చేస్తారు? మన ఇంట్లో మన కారు ఎవరు తయారు చేయాలి, పెట్రోల్ ఎవరు తయారు చేయాలి, ఎందుకు చేయాలి? ఓకే, ఎనీహౌ రాజేష్ గారు చాలా మంచి విషయం ఇది. నిజంగా కోర్టు కమిటీని ఏర్పాటు చేసింది, సాధ్యమైనంత త్వరగా ఈ విషయానికి సంబంధించి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలి. ఈ అసంబద్ధమైనటువంటి ఉచిత హామీలు ఇవ్వకూడదు పార్టీలు, అది అలాంటి నిర్ణయం తీసుకోవాలి, అలాంటి గైడ్లైన్స్ రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఉచిత హామీల పేరుతో చాలా రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి చాలా రాజకీయ పార్టీలు ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తున్నాయి. దీంతోపాటు దీనివల్ల ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతోంది, చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్రీబీ కల్చర్ అనేది మన దేశంలో పోవాలి అనేది చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. మరి అలాంటి దిశగా అడుగులు పడాలని మనం కూడా ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.